సార్ ఈ మధ్య రేణు దేశాయ్ గారు మాట్లాడుతూ కుక్కల్ని చంపొద్దు. అంటే మగవాళ్ళు రేప్ చేస్తున్నారు. మగవాళ్ళందరూ చంపుతారా? ఏదో ఒక కుక్క ఇది చేసినందుకు అన్ని కుక్కల్ని చంపటం ఎంతవరకు కరెక్టు అంటున్నారు సార్. దీనిపై మీ వాదన ఏంటి సార్? ఆహ్, అంటే సుప్రీంకోర్టు తీర్పది. సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు నువ్వు ఇది చేస్తావా, అది చేస్తావా అని అడగొచ్చు. కానీ నాకు ఆవిడ అబ్సల్యూట్‌లీ రైట్ అనిపిస్తుంది. చంపాల్సిన అవసరం లేదు. పాపం కదా ప్రాణం. ఓకే సార్. అది నువ్వు కావాలని ఒకడి మీద పగడబట్టి చంపేసావనుకో, నీకు శిక్ష వేయాల్సిందే. కానీ నువ్వు ఒక మానసిక రోగంతో బాధపడుతున్నావు. నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావు, నీకు తెలియదు. ఒక అపరిచితుడు లేకపోతే మెంటల్ ఉందనుకుందాం, పిచ్చోడు అనుకుందాం, దొరికింది పటక్కున పొడి చేసి వాడు చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా అవే కదా. అప్పుడు నేను చంపేస్తారా? పిచ్చోడు అని చెప్పి తీసుకెళ్ళి రీహాబ్లో జరిపిస్తాను, అంతే కదా. లేకపోతే పిచ్చి హాస్పిటల్లో జరిపిస్తారు. ఇప్పుడు కుక్కని దానికోసం ఒక రీహాబ్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే అనవసరంగా డబ్బులు ఖర్చు. దాన్ని చంపేయడం ఈజీ కదా, ప్రాణం తీసేయడం. నిజంగా ఏం చేయాలి? ఆ కుక్క ఇంటెన్షనల్గా వాడిని చంపాలనేది ఇంత కరవదు కదా, పిచ్చిది, పిచ్చి బట్టి కరిచింది, దాని మీద జాలి ఉండాలి తప్ప చంపేయడం ఏంటి? పిచ్చి కుక్క అయినా సరే ఆవిడ అక్కడికి కూడా ఆవిడ చెప్పింది ఏంటంటే పిచ్చి కుక్కలను చంపేసేయండి, మంచి కుక్కలను ఎందుకు చంపేస్తున్నారు మీరు? సార్ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? పిచ్చి కుక్క ఏది మంచి కుక్క ఏది అన్న బోట్ రాసుకొని తిరుగుతాయా? రైట్, పిచ్చి కుక్కని చంపొద్దు, మంచి కుక్కని చంపొద్దు. వీటన్నిటినీ కూడా వేరే ఎక్కడైనా రీహాబ్కి పంపించేసేయండి. లేదు వాటిని ప్యాసిఫై చేసేట ఏదైనా ఇంజెక్షన్స్ ఏమైనా చేయండి వాటికి. ఓకే. రేణు దేశాయ్ గారు నిజంగా సచ్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ ఆవిడ. చాలామందిని చూస్తుంటా బయటికి ఇట్లాంటి మాటలు మాట్లాడేసి, ఏది మన జేఏసీ వాళ్ళు ఉన్నారు కదా, బికినీలు వేస్తారా మీ మిస్ యూనివర్స్లో అని చెప్పి అక్కడ పోరాడేసి ఇక్కడికి వచ్చి కూర్చొని ఆ బికినీలు తప్పే ఉందండి అని చెప్పి. అలాగే ఒక టైంలో ఒక ఆర్గనైజేషన్ ఏదో ఇట్లాగే ఎనిమల్ వెల్ఫేర్ అని చెప్పి కుక్కల్ని సేవ్ చేయాలి, పాపం కూడా కుక్కల్ని అని చెప్పి ఒక మీటింగ్ పెడితే నేను వెళ్ళా. చాలా మంచి పని చేస్తానని చెప్పాను, అంత అయింది. తర్వాత అది పెద్ద హోటల్, స్టార్ హోటల్లో పెద్ద మీటింగ్ పెట్టారు, ప్రెస్ కూడా వచ్చింది. తర్వాత కింద పిలిచారు, భోజనం ఉంది అని చెప్పి. సరే వెళ్తే చక్కగా మటన్లు చికెన్లు అని పెట్టారు. సో ఎనిమల్స్ని కాపాడదామని చెప్పి పని చెప్పి కింద కోళ్ళని మేకల్ని కోసుకొని తినేసాము. ఎందుకు సార్ ఇట్లాంటి పోరాటాలని, ద్వంద్వ పోరాటాలు? మీరు నిజంగా ఉంటే మీరు కూడా మానేసి చెప్పాలి. అది మనం చేయగలమా? నువ్వు చేయగలవా? నేను చేయగలనా? ఆవిడ చేస్తుంది. ఆవిడ కనీసం ఆవిడ హ్యాండ్ బ్యాగ్ అయినా సరే చర్మంతో తయారు చేస్తుంది, చూపించను. నా వల్ల ఒక జంతు పాలు కూడా తాగరు ఆవిడ, కాఫీ కూడా తాగరు. అంటే ఆవు కూడా నా వల్ల అంటే చంపట్ల, కనీసం పాలు పెతకడం అనేది, ఒక ఆవును ఇబ్బంది పెడుతున్నావు, ఆ పాలు అనేది దాని దూడ కోసం తప్ప నీ కోసం కాదు. మన వల్ల కాదు అంత ఆదర్శంగా బతకడం మనిషి అనే చాలా మంది వల్ల కాదు. వీగన్స్ అంటారు చూసారా, చాలా మంది ఈ మధ్య వీగన్స్ తీసుకుంటారు. మన ఇండియాలోనే కాదు, ఈ ఆదర్శంతో చాలా మంది బతుకుతున్నారు. మనం వాళ్ళలా మనం చేయలేకపోవచ్చు, కానీ అంత ఆదర్శంతో బతుకుతున్న వాళ్ళని నిజంగా మనం గౌరవించాలి. ఓకే సార్, గౌరవించాలి వాళ్ళని. ఒక్క మాట నేనైతే అంటే నాకు పాపం వస్తుంది అని ఫీల్ అవుతాను నేను. చాలా మంచి మనిషి ఆవిడ కానీ, అమల గారు కానీ. ఆవిడ అంటే నాగార్జున గారు తింటారేమో కానీ ఈవిడ కనీసం ముట్టను కూడా ముట్టదు. వీళ్ళు ఒకప్పుడు తిన్నవాళ్లే, కానీ ఒక ఊహ వచ్చిన తర్వాత నా వల్ల జంతువులు ఇబ్బంది పడుతున్నాయని తెలుసుకుని మానేసిన వాళ్ళు. వాళ్ళకి అంత హై స్టాండర్డ్స్ ఉన్నప్పుడు నా వల్ల, అరే ఆవుకి పాలు పితికితేనే ఆవు బాధపడుతున్నప్పుడు కుక్కల్ని చంపేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆక్రోశం ఎలా ఉంటుంది? ఆ ఆక్రోశం ఇవాళ బయటకు వచ్చింది. కాకపోతే మనకేంటంటే అంతలాగా ఉండలేకపోయినా అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. అలా అని కుక్కల నుంచి మనుషులను రక్షించుకోకుండా ఉండదని అట్లా, ఎస్పెషల్లీ వీధి కుక్కలు వాటిని ఎక్కడికైనా తరలించడం, సేఫ్ ప్లేస్ దాన్ని చంపేయడం ఏంటంటే పాపం కదా ప్రాణం. మీకు ఒకటి చెప్తా, కోడిని తింటారు, మేకని తింటారు, ఆవుల్ని బర్రెల్ని కూడా తింటున్నారు బీఫ్లు అని చెప్పి. ఎక్కడైనా కుక్కని తిన్నా చూసారు? ఎందుకు? అది మనలో కలిసిపోయిందని. మనిషికి ఫ్రమ్ ద టైమ్ ఇన్సెప్షన్ నుంచి కుక్క బెస్ట్ ఫ్రెండ్. అవును. ఆవు చాలా పవిత్రమైనది, దాన్ని కూడా చేస్తారు, కానీ కుక్కని తినరు. ఆ కుక్కని పూజించకపోవచ్చు, కానీ ఒక ఎంత అంటే దొంగడు ఇంటి మీదకి వచ్చినప్పుడు వాడి మీద కరిచి వాడు చంపేస్తాడో ఏం చేస్తాడో తెలియదు, చంపినా చచ్చిపోద్ది, కానీ అది అమ్మో ఒక భయంతో కూడా వెనక్కి వెళ్ళదు. అది వాటిలో పిచ్చి ఉంటాయి. పాపం జాలి చూపించండి వాటి మీద. చంపేయడం అనేది మానవత్వం కాదు. ఆవిడ 100% రైట్.
మై కంప్లీట్ సపోర్ట్ రేణుదేశాయ్ గారు. ఇంకా ఇటువంటి పాపం ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారు. ఆవిడకి పాపం ఇలా జేఏసీలు పెట్టడాలు, జనాలు గ్యాదర్ చేయడాలు ఆవిడ ఆక్రోశం ఆవిడ కక్కున్నారు. రావాలి, ఇటువంటి వాళ్ళకి కూడా సపోర్ట్ రావాలి. అమల గారు కూడా వచ్చి మాట్లాడితే ఇంకా అవుతుంది. ఇటువంటి వాళ్ళు ఎవరన్నా సరే ఒక 10 మంది 100 మంది. నేను చేయలేకపోవచ్చు మేడం, మీరు చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ, అంతే నేను చెప్పాను.